ఆహార కల్తీ మానవులకి పెను సవాలుగా మారుతుందని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి అన్నారు. కల్తీపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, కల్తీకి పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అధిక లాభాల కోసం వ్యాపారులు ఆహారం కల్తీకి పాల్పడటం దారుణమన్నారు. ఆహారం కల్తీ కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇకపై కల్తీకి పాల్పడితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన వేదిక అందరికీ నమస్కారం అండి. మైసెల్ఫ్ కూడా ప్రభుత్వానికి కూడా తెలుసు, చట్టాలు చేసినారు, కానీ ఆ చర్చ కావాలని చెప్పి అన్నది ఇప్పుడు భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. దీంతో ప్రజల జీవన విధానంలో అంటే ఆర్థికంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, చాలా పెద్ద మార్పులు వస్తూ ఉన్నాయి. 2006లో చట్టం వచ్చిన ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకటి ఉంది, ఇక రాష్ట్రం లోపల ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మున్సిపాలిటీలో ఇతరత్ర దీంట్లో అర్బన్ ఏరియాస్ లో పనిచేస్తున్నారు. ఆహార కల్తీ అనేది అందరికీ తెలిసిన విషయం, అది కొత్త విషయం కాదు. అందరము కల్తీ ఆహారమే తింటున్నాం. ప్రభుత్వం కూడా చూస్తూ చూడనట్టుగా ఉంటుంది.